నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ ముద్దుబిడ్డ శ్రీరెడ్డి ఆమె మాట్లాడేటప్పుడు తప్పు లేదు, కానీ ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్తే తప్పులు క్షమించండి అని అంటే అయిపోతున్నదా? అనేక రకాలుగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అసభ్యకర పదజాలంతో మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఇప్పుడు వచ్చి ఒక లేఖ రాసి నన్ను క్షమించండి అంటే ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఆ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. శ్రీరెడ్డి ఆమె వైసీపీకి ముద్దుబిడ్డ అంట. అయితే ఆమె రాసిన లేఖలో సారీ చెప్పమని ప్రతి ఒక్కరికి ఇప్పుడు కోరుకుంటుందన్నమాట. సో దీని మీద మీరేమంటారు సార్? మీరు అన్నట్టు వైసీపీకి ముద్దుబిడ్డ కావచ్చు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక మింగలేని ఒక ముద్దలాగా తయారైంది. ఒక బూతు పదాలకి, అసభ్యమైన ప్రవర్తనకి పర్యాయ పదం అంటే శ్రీరెడ్డి. అసలు చాలామంది మహిళలు ఆమె పేరు ఎత్తడానికి కూడా సందేహిస్తారు, భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు. మహిళా లోకం కూడా అందరూ కూడా తల వంచుకుంటున్నారు. ఆమె ఇతరుల మీద మాట్లాడిన బూతు పదాలు, మాటలు చూసి ఆమెకి వీళ్ళు వాళ్ళు అని ఎవరూ లేదు. ఆమె సినిమా రంగంలో ఉన్న ప్రముఖ కుటుంబాలని అటాక్ చేసింది. రాజకీయ రంగంలో ఉన్న ప్రతిపక్షాలకు చెందిన తెలుగుదేశం కానీ, తర్వాత జనసేన నాయకులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, తర్వాత మీడియాలో ఉన్నటువంటి ప్రముఖులను కానీ, కొన్ని పత్రికల అధిపతులను కానీ, టీవీ ఛానల్స్ అధినేతలను కానీ, ఆమె ఎవరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసేది. అంటే నేను మద్రాసులో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, తర్వాత మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి ముద్దుబిడ్డని, ఆమె ప్రతి నెల నాకు జీతం కూడా ఇచ్చేవాళ్ళని కూడా చెప్పింది. గతంలో ఇవ్వనప్పుడు కూడా అన్న జగనన్న నాకు జీతం కూడా ఇవ్వటం లేదు, నేను నీ తరపున ఇంత నిలబడి ఇతరులతో పోట్లాడి ఇతరులను బూతులు తిట్టాను, ఇవాళ నా పరిస్థితి దీనంగా తయారైందని కూడా ఆమె మీడియా ముఖంగా సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టింది. అంటే ఆమె వైఎస్ఆర్ పేరోల్స్లో ఉంది. దాని వలన ఎవరినైనా బూతులు తిడితే నన్ను ఎవరు ఏం చేయలేని మాట కూడా వాస్తవమే. గతంలో ఆమె ఎంత దరిద్రపు బూతులు తిట్టినా కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇతర ఎవరిని తిట్టినా ఎవరు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఆమెకి ఆ పార్టీ అండదండలు ఉన్నాయి. ఆమె మీద కేసు పెట్టొద్దు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉండే ఒక స్టాండింగ్ ఆర్డర్. ఆమె కూడా ఏమనుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు కాబట్టి నా జీవితం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే నేను ఉంటాను, నన్ను ఎవరు చేయలేరని ఆమె అసలు పెట్టిన పోస్టింగ్లు కానీ, ఆమె కొన్ని ఛానల్స్లో సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు వింటుంటే బీపులు వేయకుండా కూడా కొంతమంది ప్రసారాలు కూడా చేశారు. అన్ని అసలు అందులో ఇంకొక చిన్న విషయం చెప్పాలి నీకు. వీళ్ళ తల్లిదండ్రులు చాలా సాంప్రదాయమైనట్టు సనాతనమైన కుటుంబం వీళ్ళది. ఈమె తల్లిదండ్రులు ఈమెకి అసలు పోలికే లేదు. తల్లి చాలా భక్తురాలు. ఈమె చెబుతుంది నేను చాలా హోమాలు చేశాను, పూజలు చేశాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, కానీ నేను అప్పుడు ఇలాంటి బూతులు ఎట్లా మాట్లాడానో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అంటుంది. మరి గంజాయి తాగిందా లేకపోతే ఇంకా అంతకన్నా పెద్ద పవర్ఫుల్ డ్రగ్స్లోనే ఉండి మాట్లాడిందా తెలియదు. మరి బహుశా ఇప్పుడు ఆమె చెప్పుతున్న దాన్ని బట్టి అప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు స్పృహలో లేదు. ఏదో ఎన్డీఎఫ్ అంటారు కొన్ని హై పవర్ డ్రగ్స్, అది వేసుకుని ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ అయిందని అంటున్నారు. వాళ్ళ మీద కూడా చాలా అసభ్యంగా మాట్లాడింది. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా షర్మిల గారిని కానీ, డాక్టర్ సునీతారెడ్డిని కానీ, విజయమ్మన్ గారిని కూడా ఈమెమి వదిలిపెట్టలేదు, అందరినీ తిట్టింది. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఆయన కానీ నువ్వు మా కుటుంబ సభ్యుల మీద కూడా, ఎందుకంటే ప్రోత్సహించిందే ఆమె. వర్ర రవీంద్ర రెడ్డి కూడా అదే చెబుతున్నాడు కదా, నన్ను ప్రోత్సహించిందే అవినాష్ రెడ్డి పిఏ కంటెంట్ పంపితేనే నేను పోస్టింగ్లు పెట్టాను. తర్వాత ఇతను సజ్జల భార్గవ రెడ్డి కూడా నా ట్విట్టర్ హ్యాండిల్ ఆయనే తీసుకుని ఆయనే పోస్టులు పెట్టాడు నా పేరు మీద. ఈ వీటితో నేను న్యాయమూర్తుల కుటుంబాల మీద పెట్టిన దాంతో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కదా. అట్లా ఇప్పుడు శ్రీరెడ్డి గతంలో ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏదో ఆమె మీద
కాస్ట్ కోచింగ్ జరిగిందని ఒక సానుభూతి అయితే పొందింది. చాలామంది మహిళా సంఘాలు కూడా ఈమె ఒక బాధితురాలు అనుకుని ఆమెకి మద్దతు ఇచ్చారు. కానీ ఆమె ఆ తర్వాత ప్రవర్తన, ఆమె తర్వాత చేసిన ప్రకటనలు ఇవన్నీ చూసిన తర్వాత ఈమె బాధితురాలని మనం సపోర్ట్ చేశాం, కానీ ఈమె బాధితురాలు కాదు, చాలా ఉగ్రవాది అంటే అన్నీ విడిచేసి కట్టుబాట్లు, ఆచారాలు, విలువలు అన్నీ వదిలేసిన మనిషి, ఒక బజారు మనిషిలాగా మాట్లాడుతుంది. ఈమెని మనం ఇంకా బలపరిస్తే మన విలువ కూడా పోద్దని మహిళా సంఘాలన్నీ కూడా దూరం అయిపోయినాయి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అసలు ఇక్కడికన్నా నా మార్కెట్ ఇంకా పెంచుకోవాలంటే మద్రాసు వెళ్తే బెటర్ అనుకుని మద్రాసులో ఎంపిక చేసుకుని కేంద్రంగా ఈ కార్యకలాపాలు మొదలెట్టింది. ఇక అక్కడి నుంచి ఇక అద్దు ఆపు లేదు, ఎవరినంటే వాళ్ళని తిడతాం. శ్రీరెడ్డి అంటేనే భయంతో వణికి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది కొంతమందికి. అంటే నోరు విప్పిందంటే క్యారెక్టర్ అసాసినేషను, అంటే ఇక అతను తల ఎత్తుకోలేని విధంగా మాట్లాడేది. అందులో ఒక ఆడపిల్ల మాట్లాడితే ఎట్టా ఉంటుంది. చాలామంది మహిళలు కూడా ఈ పోస్టింగ్లు కూడా చూడటానికి కూడా అసహ్యం అనిపించి చూడలేదు. ఇంకా ఎవరైనా మగాళ్ళన్నా చూశారో, ఇంక యువత చూశారేమో, కానీ ఒక మహిళ నోటి అమ్మటే ఇంత అసభ్యకరమైన దరిద్రపు మాటలు, బూత్ మాటలు వస్తుంటే అసలు ఈ అమ్మాయి ఇంతకుముందు సినిమాల్లో ఏదో 1-2 పాత్రలు చేసింది అంటున్నారు కదా, చేసింది అంటున్నారు. మరి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు అసలు మా అమ్మాయికి మాకు సంబంధం లేదు, మేము వదిలిపెట్టేశాము ఆ పిల్లని, గతంలో ఏదో యాంకర్గా పనిచేసినప్పుడు కొంత మా కనెక్షన్ ఉంది, ఇప్పుడు ఈ విధంగా బరి తెగించిన తర్వాత ఇక ఆ పిల్లతో మాకు సంబంధాలు వదిలిపెట్టుకున్నాము, మేము ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నామని తల్లిదండ్రి కూడా చెప్పారు. వాళ్ళు మామూలుగా వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రాహ్మణులు ఎంత సద్బ్రాహ్మణులు ఎలా ఉంటారో వాళ్ళ కుటుంబంలో విలువలు అట్లా ఉన్నాయి. మరి ఆ కుటుంబంలో ఈ అమ్మాయి ఎట్లా పుట్టింది, ఎలా పెరిగింది, ఇలా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఏం చెబుతుంది, మా కుటుంబం నా మంచి కుటుంబం, ఇంకా నా వెనకాల ఎవరో ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు, పిల్లలు ఉన్నారు. ఆమెకైతే పిల్లలు ఉన్నారని అయితే నేను అనుకోవటం లేదు, ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ మనకు తెలియలేదు. లేఖలో రాసింది కదా సార్, అంటే బహుశా వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఎవరన్నా, లేకపోతే కుటుంబంలో ఇంకా ఎవరన్నా మేనగోడలు అట్లా ఎవరన్నా ఉన్నారేం, కానీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు డిజైన్ అమ్మాయినే మా కుటుంబంలో లేదు అన్న తర్వాత ఈమెను చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వదనేది కూడా అనుకోవటానికి వీలు లేదు. అంటే క్షమిస్తారని నా వద్ద అది ఒక నాటకం, ఒక పైన ముసుగుగా ఉపయోగించుకుంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడో ఈ పిల్లతో మాకు సంబంధం లేదు, ఈ కుటుంబంతో అసలు అటువంటి సాంప్రదాయాలు, అటువంటి మాటలు మాట్లాడటం మా కుటుంబ ఆచారాలకి పద్ధతులకి వ్యతిరేకం, కాబట్టి మేము ఆమెను బహిష్కరించేసామని చెప్పేశారు. కాబట్టి ఈమెను చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వనుకోవటానికి ఏం లేదు. ఇవాళ రేపు ఎవరి కాళ్ళనే చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆమె అక్కడ చేస్తున్న వ్యవహారాలు అందరికి కూడా తెలుసు. శ్రీరెడ్డి అంటే ఆమె ఒక పద్ధతి గల మనిషి అని కానీ, ఒక సాంప్రదాయం ఉందని కానీ, విలువలు ఉన్నట్టు ఆమె చెప్పేది. నేను అన్నిటికీ రెడీ, దీనికైనా రెడీ, దానికైనా. ఆమె చేసిన ప్రతిదీ పారదర్శకంగా చెప్పేసేది. అంతే తప్ప నేనేదో శుద్ధపోస్తున్నాను కూడా ఆమె ఎప్పుడు చెప్పుకోలే. అందుకైతే అభినందించాలి. నేను చేసిన ప్రతి పాప పని, అనైతికమైన పనులు కూడా బయటకు చెప్పింది. తర్వాత ఎవరెవరితో ఆమెకు అక్రమ సంబంధాలు ఉండే వాళ్ళ పేర్లు కూడా చెప్పింది. మరి ఉండయా లేవో తెలియదు. వాళ్ళ దీన్ని నైతిక బలాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చెప్పిందా అనేది మనకు తెలీదు. ఆమె దేనికైనా తెగించిన మనిషి, మనం అందులోకి మనం వెళ్ళక్కర్లా. కాకపోతే ఇప్పుడు క్షమించమని అడగటం, తిట్టాల్సిన, ఇంతకుముందు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు లోకేష్ అన్న అని. ఇవాళ గుర్తొచ్చాడా లోకేష్ని? ఎన్ని దరిద్రపు మాటలు, ఎన్ని బూతు మాటలు మాట్లాడావు. కనీసం నీకు ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా తగాదాలు ఉన్నాయా, గట్టు పంచాయతీలు ఉన్నాయా, ఆస్తి పంపకాల్లో ఏమైనా ఉన్నాయా? ఆయన పార్టీ సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతున్నాడు. ఒకవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డికి అభిమానం అయితే జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా ఉండు, జెండా మొయ్యి, లేకపోతే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయగాని వ్యక్తిగత హననానికి పూనుకోవటం అంటే నీ దగ్గర ఒక రాట్ గన్, అంటే ఒక AK-47 లాంటి బూత్ పంచాంగం పెట్టుకుని ప్రతి వాళ్ళని కాల్చేసి ఇవాళ వచ్చి నేను శుద్ధపోసుని, నేను ఒక క్లీన్ క్యారెక్టర్, నన్ను వదిలిపెట్టండి, నా కుటుంబం, నా విలువలు అని ఇవన్నీ చెప్తుంది. ఆ తర్వాత నేను ఎలా మాట్లాడానో తెలియట్లేదంటే నువ్వు అంత మైకంలో ఉండి మాట్లాడినప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఎందుకు ఉండవు. నువ్వు ఒక డ్రగ్ ఎడిక్టివ్ అని తెలుస్తుంది. దాన్ని బట్టి చాలా డీప్ డ్రగ్ ఎడిక్టివ్ అని. అంటే నువ్వు ఆ డ్రగ్స్ వేసుకున్నప్పుడు ఏం చేస్తావో నీకు తెలీదు. నువ్వు ఒక రకంగా AK-47 కాల్చినా కూడా కొద్దిమందే చచ్చిపోయేవాళ్ళు. కానీ నీ క్యారెక్టర్ అసాసినేషన్ మూలన ఇంట్లో మహిళనని కూడా స్పేర్ చేయాలి. ఆమె మహిళ అయ్యుండి కానీ మగాళ్ళని తిడితే తిట్టావు.
కానీ మహిళలతో అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదు, నీకే విధమైన తగాదా లేదు, వాళ్ళు గృహిణులు నీలాగా అన్నీ బరి తెగించలేరు, వాళ్ళని కూడా వ్యక్తిత్వ హననం చేసి ఇవాళ వచ్చి నన్ను క్షమించమంటే ఏ సమాజమైనా క్షమిస్తుందా? క్షమించదు కదా. మనం క్షమించిన చట్టం అయితే క్షమించదు కదా. చట్టం తన పని తను చేసుకోవాల్సిందే. అందులో ఎవరు ఆమె పట్ల జాలి తలిసేవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. సొంత తల్లిదండ్రులు కూడా జాలి తలవరు ఆమె గురించి. కాబట్టి ఆమె ఎంత పొంగి మాట్లాడిందో, ఎంత దీంతో పొగరుతో మాట్లాడిందో, ఎంత తలబిరుసుగా మాట్లాడిందో, ప్రతి దానికి ఆమె అయితే మూల్యం చెల్లించాలని మీరు ఇంతకుముందు ఇంట్రోలో కూడా చెప్పారు. ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంత అవును అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆమె శిక్ష పడాలని. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము పెద్ద మనుషులు, మాకు ఈ ఏజ్ వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళని ప్రోత్సహించమని అయితే మేము కూడా చెప్పలేము. దాని మూలాన ఇతరులు కూడా చెడిపోతారు సమాజంలో. కనీసం ఆ అమ్మాయిని 10 ఏళ్ల పాటు జైల్లో పడేశారనుకోండి, అప్పటికి ఇంకా పొగర తగ్గిపోతుంది. ఆమె కూడా తెలిసి వస్తుంది. అప్పుడు బయటకు వచ్చినా కూడా ఇటువంటి పనులు అయితే చేయదు అనుకుంటున్నా, ఇంత మద పనులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులకు.